హలో ఎవ్రీవన్, ఈయన బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి కేక్ డెకరేషన్ ముందు బ్లాగ్లో పెట్టాను చూసారా. ఎంత పెద్ద ఛాలెంజ్ అనిపించింది కదా. అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త థీమ్స్లో సెలబ్రేట్ చేస్తూ వచ్చాను ఈయన బర్త్డే. అస్సలు ఈయన ఎక్స్పెక్ట్ చేయలేనట్టు లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను సర్ప్రైజ్గా. ఆయన అయితే షాక్ అయిపోయారు. ఈ ఇయర్ అయితే పెద్ద ఛాలెంజ్ అండి, ఎందుకంటే ఈయన లీవ్ అండ్ వీక్ ఆఫ్ ఒకేసారి వచ్చాయి. 2 days ఇంట్లో ఉన్నారు. నాకు ఎలా సెలబ్రేట్ చేయాలి, థీమ్ ఏం తీసుకోవాలి ఏం అర్థం కాలేదు. అయినా సరే కొన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. కేక్ అయితే ఎలాగలాగా డెకరేట్ చేసేసాను. ఫైనలీ ఆయన ఏమో 11 అయినా పడుకోవట్లేదు. ఏం చేయాలో తెలియక ఇంకా బెడ్రూమ్లో వేసేసి లాక్ చేసేసి ఇలా డెకరేట్ చేశాను. అవుట్పుట్ ఇలా వచ్చింది. ఎలా ఉంది, బాగుందా? అండ్ నెక్స్ట్ 12 o'clockకి ఆయన పిలిచాను ఆయనని. ఆయనే షాక్ అయ్యారు. ఇంట్లో ఉన్నా కూడా ఇంతలా ఎలా చేయగలిగానని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫైనలీ ఆయన థీమ్, డెకరేషన్ అన్నీ బాగా జరిగాయి. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో ఆ రోజు ఏమేమి చేసామనేది కూడా మీకు పెడుతూ ఉంటాను. చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ అందరు కూడా ఈయనని విష్ చేసి బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.